హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ ఫ్యాషన్. సింపుల్ థ్రెడ్ వర్క్ డిజైన్ చూపిస్తాను. దీంతో పాటు కొన్ని బీడ్స్ అయితే యాడ్ చేస్తాను. ఇది ఎవరైనా ఈజీగా వేసేయగలుగుతారు. అసలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి. ఈ డిజైన్ అయితే స్టిచ్డ్ బ్లౌజ్ మీద కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ డిజైన్ అయితే ఈ విధంగా డ్రా చేశాను. డిజైన్ వేయడం కూడా చాలా ఈజీ. వైట్ పెన్సిల్ యూస్ చేసి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇది కుట్టుకోవడానికి 4 వరుసల దారం ఎక్కించుకోవాలి. సిల్క్ దారం 4 వరుసలు నీడిలోకి ఎక్కించుకుంటే 8 వరుసలు అవుతుంది కదా. 4 వరుసలు వదిలేసుకుని 4 వరుసల దగ్గర 3 వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. దగ్గరగా వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోవచ్చు. నేను కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేశాను. దారాలు అనేవి శారీ బ్లౌజ్ మ్యాచింగ్ని బట్టి తీసుకోవాలి. ఈ డిజైన్కి అయితే 2 రకాల దారాలు ఉంటే సరిపోతుంది, అంటే 2 కలర్స్ అనమాట. ఇక్కడ డిజైన్కి అవుట్లైన్ కుడుతున్నాను సేమ్ దారంతో. ఇది స్టెమ్ స్టిచ్ కుట్టుకోవాలి. అటు ఇటు కూడా సేమ్ ఇలానే కుట్టేసుకోవాలి. ఇంత థిక్గా వద్దు అనుకుంటే 2 వరుసల దారంతో కూడా కుట్టుకోవచ్చు. నేను బాగా బ్రైట్గా కనిపిస్తుందని 4 లైన్లు అయితే తీసుకున్నాను. నెక్ మీద ఏ విధంగా డ్రా చేసుకోవాలి అవుట్లైన్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అవుట్లైన్ కుట్టేసుకున్నాం కదా, ఇంక ఈ థ్రెడ్తో పని లేదు. బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని వెనక వైపు 3 వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక సిల్క్ థ్రెడ్, ఇది నేవీ బ్లూ కలర్ తీసుకున్నాను. ఇది కూడా 4 వరుసలు ఎక్కించుకోవాలి. ఇవి గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్ని ఫిల్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇది 4 లైన్సే కాబట్టి బాగా దగ్గరగా వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫిల్లింగ్ చేయడానికి కొంచెం ఎక్కువ లైన్స్ తీసుకుంటే ఫాస్ట్గా ఫిల్ అయిపోతుంది. నేను 4 లైన్సే తీసుకున్నాను కాబట్టి బాగా దగ్గరగా వేసుకోవాలి, లేదంటే గ్యాప్స్ వచ్చేస్తాయి. ఒకవేళ గ్యాప్ వచ్చినా కూడా మధ్యలోంచి లైన్స్ వేసుకోవచ్చు. సెకండ్ సైడ్ కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి. ఇదిగోండి అయిపోయింది. నెక్స్ట్ సేమ్ దారంతో, ఇక్కడ దారం ఏం కట్ చేయలేదు, సేమ్ దారంతో అక్కడి నుంచి అక్కడికే కుట్టేస్తున్నాను అనమాట. ఇది అవుట్లైన్ కుట్టుకోవాలి. ముందు కుట్టాం కదా స్టెమ్ స్టిచ్, సేమ్ స్టిచ్తో స్టిచ్ చేసుకోవాలి. బేసిక్ స్టిచెస్తో వేసుకునే డిజైన్స్ చూపిస్తున్నానండి, అన్నీ సింపుల్ డిజైన్స్. నెక్స్ట్ షుగర్ బీడ్స్, ఇవి చిన్న సైజ్వి గోల్డెన్వి తీసుకున్నాను. ఇవి కుట్టుకోవడానికి కాటన్ దారం తీసుకోవాలి. 2 వరుసల కాటన్ దారం నీడిలోకి ఎక్కించాను. నీడిల్ కూడా చిన్న సైజు నీడిల్ తీసుకోవాలి, బీడ్స్ ఎక్కించే నీడిలు. నార్మల్గా థ్రెడ్ వర్క్ చేసే నీడిల్ అయితే ఇవి బీడ్స్ అన్నీ ఎక్కువ అనమాట. కొన్ని ఎక్కుతాయి, కొన్ని ఎక్కవు, వేస్ట్ అయిపోతాయి. అందుకని చెప్పేసి బీడ్స్ కుట్టే నీడిల్ అంటే ఇస్తారు. థ్రెడ్స్, బీడ్స్ లేదంటే ఈ నీడిల్స్, వీటి లింక్స్ పెట్టమని చాలామంది అడుగుతున్నారు. నేనైతే ఆఫ్లైన్లోనే కొంటానండి. ఆన్లైన్లో అయితే చాలా రేట్ ఉంటాయి. ఎంబ్రాయిడరీ మెటీరియల్ దొరికే షాపు, అంటే మగ్గం వర్క్కి సంబంధించినవి అన్ని మెటీరియల్ దొరికే షాపు ఉంటుంది కదా, టైలరింగ్ మెటీరియల్ షాపు. అక్కడ ఈజీగా అన్నీ దొరుకుతాయి. ఈ బీడ్స్ వీడియోలో చూపించినట్టు అక్కడక్కడ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే. బీడ్స్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇలా కంటిన్యూగా పక్కనే డిజైన్ వేసుకుంటూ సేమ్ డిజైన్ ఈ విధంగా కంటిన్యూగా వేసుకుంటూ మొత్తం నెక్ మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా కంప్లీట్ చేసుకున్న బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో చూడండి. వీడియో ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.